ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రికార్డు స్థాయిలో ఎన్నడూ చేయని అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం మాటలతో కాక చేతలు చేసి చూపిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విజయనగరం జిల్లాలో 2,300 ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్న ఎయిర్పోర్ట్ పనులను వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడుతూ 18 నెలల్లో రామాయంపట్నం పోర్ట్ ను నిర్మించిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని మంత్రి అమర్నాథ్ నొక్కి తెలిపారు. వచ్చే 2-3 నెలల్లో మొదటి దశ పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవం చేయనున్నారని, మచిలీపట్నం ఎయిర్పోర్ట్ పనులు 5,000 కోట్లతో వేగంగా జరుగుతున్నాయని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇవన్నీ అభివృద్ధి పనులు కావా అని ఆయన ప్రశ్నించారు. కానీ అంతకన్నా ముందే మనం ప్రజలకు చెప్పాలి, జరుగుతున్నటువంటి వాస్తవాలు, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాస్తవ రూపంలో, మాటల్లో కాదు చేతల్లో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో అందరూ కూడా రావడం జరిగింది. ఇందాక చెప్పినట్టు మూలపేట పోర్టు ఏప్రిల్ 19వ తారీఖున దానికి శంకుస్థాపన చేశాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు పలాస వెళ్ళినప్పుడు ఏరియల్ సర్వేలో కూడా జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలను కూడా చూడడం జరిగింది. గత సంవత్సరం జూలైలో రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశాం. రికార్డు టైంలో 18 నెలల కాలంలో రేపు జనవరి ఫిబ్రవరి మాసాల్లో మొదటి వెసల్ని రామాయపట్నం పోర్టుకి తీసుకొచ్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మచిలీపట్నం పోర్టు, బందర్ పోర్టు మనందరికీ తెలుసు. బందర్ పోర్టు 5,000 కోట్ల రూపాయల్లో వ్యయంతో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.